కాదు. అంతేగాని మేయర్ తోటి ఎప్పుడన్నా మీరు టీ బ్రేక్ లాగానే ఎప్పుడన్నా మేయర్ తోటి మాట్లాడిరా? ఆమె మాతోటి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆమె చమ్మర్లకు పిలవలేదు, టీ ఇవ్వలేదు. ఓకే. మాకు ఎప్పుడైతే మా ప్రభుత్వం నుంచి పోయిందో అప్పటి నుంచి ఆమె స్టైల్ కానీ ఆమె కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఆమె పోయింది కూడా కేవలం ఆమె ఆస్తులు కాపాడుకోనికే పోయింది. రీసెంట్గా ఒక కబ్జా కూడా చేసింది కదా, మళ్ళీ రీసెంట్గా ఒక జాగా మళ్ళీ కబ్జా అని వచ్చింది కదా మొన్న రీసెంట్గా. ఇక ఆమెకి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికీ ఇవే ఇస్తున్నాడు కదా, ఎవరైతే కండవలు మార్చుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ జాగాలు ఇస్తున్నాడు. మాకు కూడా మస్తు ఆఫర్లు చేసిరండి, మేము ఏ ఆఫర్ కొంగలి మిమ్మల్ని కాంగ్రెస్కి రండి ఏం ఆఫర్ కేటీఆర్ అన్నకు చెప్పినాము, పద్మనాభకు చెప్పినాము. మాకు చెప్పండి ఇప్పుడు ఆఫర్ ఏముండే? ఆఫర్లు అంటే మేము మీకు నెక్స్ట్ టికెట్ ఇస్తాము, మీకు ఇంత ఫండ్ ఇస్తాము రండి అని అన్నారు. ఎంత ఫండ్? కాదండి, వాళ్ళు మేము చేసే ఫండ్ అంతా వాళ్ళు శాంక్షన్ చేస్తారంట. వాళ్ళేంది చేసేది ప్రభుత్వం పైసా, అది పబ్లిక్ పైసా బరాబర్. మేము ఇంత ఇస్తాం మీరు రండి అని మాకు ఓన్గా ఇస్తానని లేదు, మాకు ఓన్గా కాదండి. ఫండ్ అంటే మీకు శాంక్షనింగ్కి ఇస్తాము, మీకు నెక్స్ట్ ఈ పొజిషన్ ఇస్తాము, మీకు నెక్స్ట్ నాకైతే ఇక నేను చెప్పొద్దు కానీ ఎంఎన్సీ ఇస్తాన్నారు, డైరెక్ట్ ఎంఎన్సీ ఇస్తాన్నారు, కాంగ్రెస్కి రమ్మన్నారు. నేను రానన్నా, నాకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే వీళ్ళు వాళ్ళు 2-3 చేసారు. నేను పద్మరావునకు చెప్పిన, కేటీఆర్ అన్న కూడా చెప్పిన, మేము పోము. నేను వేరే వాళ్ళు నాకు సంబంధం లేదండి, నేనైతే వెళ్ళా. ఎందుకంటే నాది ఒకటే, నేను ఎట్లయితే గొడవ చేసినో అట్లనే ఉంటా వాళ్ళతోటి. ఏంటంటే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోవడం చేయడం, వాళ్ళు పోయారు కదా అని మేము పోవడం, అది నాకు జన్మలో కాదు. ఎన్నేళ్ళైనా సరే మేము బీఆర్ఎస్లోనే ఉంటాము.